ఇలా వీళ్ళు ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ధరను తీసేస్తాం. తీసేసి ఏం చేస్తారండి? నేను అడుగుతాను. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల పక్షాన్ని. ధరను తీసేసి ఏం చేస్తారు? మళ్ళా రాబందుల రాజ్యమా? మళ్ళా పైరవికాల రాజ్యమా? మళ్ళా భూ కబ్జాల రాజ్యమా? ఒక్కొక్క భూమికి 2, 3 రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా? రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ఏం చేస్తారు ధరను తీసేసి? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతున్నది? అయ్యా అధ్యక్ష, మన హరీష్ చెప్పింది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయినారు. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. ఇలా నీకున్న 5 ఎకరాలకో, 10 ఎకరాలకో, 3 ఎకరాలకో, 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇవ్వన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటనవేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్లో చెప్పానంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా, ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి గవర్నమెంట్లో ఉన్న అధికారాన్ని తీసేసి నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది. నీ సంత బొడనవేలుతోనే మారేటువంటి అవకాశం పెట్టింది. లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. బీఆర్ఓ లేడు, ఉన్న గిరిదావర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు. కేవలం రైతు బొడనవేలే మారుస్తుంది. ఆ అధికారం ఇవాళ నీ చేతుల్లో ఉంది. తెలంగాణ రైతన్నా నీ చేతిలో ఉంచుకుంటావా? ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రచారానికి బలైతావా? నిర్ణయం తీసుకో. నేను రైతులకే వదిలేస్తున్నా. ఇట్లా మాట్లాడి, ఇంత కష్టపడి, ఇంత మంచి సిస్టమ్ తెచ్చినట్టు మాకు పిండం పెడతామని మాట్లాడతారు అధ్యక్ష. ఎవరికి పిండం పెట్టానో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించాలి. మంచి చెడును ప్రజలు తేల్చుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చెప్పుకుంటూ చాలా ఉంది. నిన్న ఇవాళ శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది. సరే, ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు. ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, మారలేదు. ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను, దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా, ఎందుకంటే ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ, చర్చించడానికి కానీ ముందుకు రాలే. ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలన్నింటినీ ముందలు పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే, ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు, బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి, వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని, అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా